హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదొచ్చేసి ఉగాది వ్లాగ్ అండి. నేను ఉగాది రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వీడియో అంతా కూడా చాలా షార్ట్‌గా పెట్టాను ఇందులో. మీరు కూడా మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇంకా డబుల్ హ్యాపీ అండి. ఎందుకంటే మేము కొత్త ఇంట్లో ఫస్ట్ ఫెస్టివల్ ఉగాది జరుపుకుంటున్నామనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్నామండి ఇల్లు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది ఇల్లు కట్టి మళ్ళీ ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి. సో, ఫస్ట్ ఫెస్టివల్ ఉగాది రావడం ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ. ఈ వ్లాగ్‌నంతా కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాం. అది కూడా చాలా షార్ట్ చేశానండి. ఎక్కువ లెంతీగా అవ్వకూడదని. ఖచ్చితంగా వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకింకా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుందనమాట. సో, అందుకని కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. సో, ఫస్ట్ లెవ్వగానే క్లీనింగ్ దగ్గరకొచ్చేసామండి. క్లీనింగ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ నేను ఏం చేయకుండా పూజ దగ్గరకొచ్చేసాను. పూజ అయిపోతే నెక్స్ట్ ఇంకా వేరే పనులు మెల్లిగా చేసుకోవచ్చని పూజ స్టార్ట్ చేశాను. మీకు పూజ రూమ్ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇష్టంతో డిజైన్ చేయించుకున్నాననమాట. వెనకాల మీకు కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం. అది చాలా సెర్చ్ చేశానండి అలా రావడానికి. నేను స్పెషల్‌గా ఒక వీడియో తీస్తాను దానికోసం. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని చాలా ఆ పూజ రూమ్‌కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో, పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన వెంటనే మేము కిచెన్‌లోకొచ్చేసామనమాట. ఫెస్టివల్ కాబట్టి చాలా వంటలు చేశాము. ఫస్ట్ ఉగాది పచ్చడి అండ్ భక్షాలు దేవునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి అవి ఫస్ట్ చేసి దేవునికి నైవేద్యం పెట్టామనమాట. తర్వాత మేము చేసుకున్న వంటలివి. అన్ని వెజిటబుల్స్ కలిపి కట్టుచారు చేసుకున్నామండి. కట్టుచారు అంటే మన తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు. కట్టుచారు, తర్వాత వంకాయ ఆలు ఫ్రై, భక్షాలు, బూరెలు, మామిడికాయతో ముద్దపప్పు. ఇవి మేము చేసుకున్న ఐటెమ్స్ అండి. సో, మీరేం చేసుకున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. తర్వాత ఫైనల్‌గా ఇలా అందరం అరిటాకులు వేసుకొని చాలా హ్యాపీగా భోజనం అయితే చేశామండి. ఉగాది రోజున అరిటాకులో భోజనం నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే అరిటాకులోనే భోజనం చేయండి. చాలా హెల్తీ గూడా. సో, ఫైనల్‌గా మా కొత్త ఇంట్లో ఫస్ట్ ఫెస్టివల్ ఉగాదిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో, ఈ వీడియో ఎలా ఉందండి? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.